హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ఫ్యాషన్స్. నేను మీ విజయలక్ష్మినండి. నేను యాక్చువల్గా మార్నింగ్ లోనావాలా ట్రాజెడీ గురించి కన్నడలో వీడియో చేశాను, సొల్యూషన్స్ అని. చాలామంది తెలుగు ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు, మేడం ఈ వీడియో మీరు తెలుగులో చేయండి, మాకు సరిగా అర్థం కాలేదని. అందుకోసం నేను వీడియో మళ్ళీ తెలుగులో చేస్తున్నాను. ఇది నా తెలుగు ఫ్రెండ్స్ అందరి కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. పూణే దగ్గర లోనావాలా అని ఒక టూరిస్ట్ ప్లేస్ ఉందండి. అక్కడ నిన్న చాలా ట్రాజెడీ జరిగింది. అక్కడ బుషీ డ్యామ్ అని ఒక డ్యామ్ ఉంది లోనావాలా దగ్గర. అక్కడ వాటర్ ఫాల్స్ చూసేందుకు చాలామంది టూరిస్టులు వస్తారు. అట్లా నిన్న కూడా చాలా ఫ్యామిలీస్ వచ్చారు. సండే కదా, వీకెండ్ అని చాలా ఫ్యామిలీస్ వచ్చినారు అక్కడికి. అందరూ వాటర్ ఫాల్స్ అవి గట్టున నిలబడి చూస్తూ ఉన్నారు. బట్ ఒక ఫ్యామిలీ అయితే ఓవర్ ఎక్సైటెడ్. వాళ్ళు నీళ్ళ లోపలికి వెళ్ళి చూద్దామని అంత దూరం, ఒక 6-7 మీటర్స్ దూరం నీళ్ళ మధ్యలో వెళ్ళి నిల్చుకొని ఉన్నారు. బండపైన నిల్చుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని. అంత లోపల వాటర్ ఫాల్స్లో నీళ్ళు ఎక్కువైపోయింది. నీళ్ళు ఎక్కువైపోయి ఫ్లో ఎక్కువైపోయింది. ఇంకా నీళ్ళు ఎక్కువగా వస్తుంది, వీళ్ళు బయట రాలేకపోయినారు. 7 మంది ఫ్యామిలీ వాళ్ళు. 7 మందిలో 2 పిల్లలు కూడా ఉన్నారండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 5 మెంబర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కొంచెం. అట్లా వాళ్ళు 7 మంది ఇట్లా ఒకరినొకరు దబ్బుకొని గట్టిగా 7 మంది ఒకే చోట నిల్చుకొని ఉన్నారు, ఒకే రాయి పైన. బట్ వాళ్ళు చాలాసేపు ఉండలేకపోయినారు, ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఎక్కువైపోయింది వాళ్ళకి. నీళ్ళు చాలా చాలా ఎక్కువైపోతూ ఉంది, ప్రవాహము, రాలేకపోయినారు ఇంకా బయట. గట్టున చాలామంది ఉన్నారండి, ఒక 50-60 మందికి పైన ఉన్నారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ అందరు ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, మొబైల్లో వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు వాళ్ళని. కొందరు జెంట్స్ అయితే వాళ్ళు కొన్ని చెట్టు కొమ్మలన్నీ తెంపి ఆ కొమ్మల్ని షర్ట్లు తీసి షర్ట్తో ఒకటికొకటి ముడివేసి ఆ కొమ్మల్ని వాళ్ళ దగ్గర విసిరితే వాళ్ళు రావచ్చు పెట్టుకోనని ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇవన్నీ చాలా టైం అవుతుందండి. 5 మినిట్స్ వీడియో అది. 5 మినిట్స్లో హోల్ ఫ్యామిలీ కొట్టుకొని వెళ్ళిపోయినారు. ఇంకా మనకి ఒక్కొక్క నిమిషము చాలా ప్రెషియస్ అండి. అట్లా టైంలో మనము ఒక్కొక్క నిమిషంలో గబగబా ఒక్కొక్కరినిగా కాపాడాలి, మనం ట్రై చేయాలి. ఇప్పుడు ఇదే ఇన్సిడెంటు ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా రావచ్చు, మనకో మన రిలేటివ్స్కో ఎవరికైనా కానీ కావచ్చు ఈ ఇన్సిడెంట్, చెప్పలేము మనం ఇంకా. ఇప్పుడు జోగ్ ఫాల్స్ అక్కడంతా కూడా చూడండి, చాలామంది కాలేజీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పోయి అక్కడ కొట్టుకోపోయిన ఇన్సిడెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అట్లా ట్రాజెడీ టైంలో ఇప్పుడు నీళ్ళలో పడిపోయినారు, కొట్టుకోబోతూ ఉన్నారు. మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మనం యూజ్ చేయాలి. ఇప్పుడు అక్కడ 7 మంది ఫ్యామిలీ ఉన్నారండి, గట్టున ఒక 60-70 మందికి పైన ఉన్నారు. అట్లీస్ట్ ఒక 3-4 ఈజీగా కాపాడొచ్చుగా ఉండిందండి. 5 మినిట్స్ టైం ఉంది వాళ్ళ దగ్గర. ఆ 5 మినిట్స్ తర్వాతనే వాళ్ళు కొట్టుకోబోయింది. 5th మినిట్లో కొట్టుకోబోయినారు అందరూ. అంతవరకు నిల్చుకునే ఉన్నారు అక్కడే పాపం ఆ ఫ్యామిలీ ఫుల్లు. ఆ 5 మినిట్స్లో ఈజీగా ఒక 3-4 కాపాడొచ్చుగా ఉండింది. అంటే నా నా నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తానండి ఎట్లా కాపాడొచ్చు వాళ్ళని అనేసి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇదే ఇన్సిడెంట్ మనకో మన ఫ్యామిలీస్కి ఎవరికైనా ఎదురు కావచ్చు కదా. అప్పుడు మనం ఎట్లా మన ఫ్యామిలీని కాపాడుకోవాలని చెప్తాను. ఇప్పుడు అక్కడ జెంట్స్ 40 మందికి పైన జెంట్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ అందరు ప్యాంట్స్ వేసుకొని ఉన్నారు. కొందరు బర్మోడస్లో ఉండొచ్చు. మినిమం అంటే ఒక 30 మెంబర్స్ పైన ప్యాంట్స్ వేసుకొని ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు షర్ట్స్ తీసి చెట్టు కొమ్మలకు కట్టి చేసే బదులు ఒక 20 మంది ప్యాంట్స్ తీసి, వాళ్ళు ఎట్లా అందరూ అండర్ వేర్స్ వేసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఒక 20 మంది ప్యాంట్స్ తీసి ఒక ప్యాంటుకు ఒకటి ముడిపెట్టి కొంచెం వాటిని తేమ చేసి వాళ్ళ పైకి విసిరేసింటే కూడా అది రోప్ లాగా యూజ్ అవుతుంది. తేమలో నీళ్ళల్లో అద్దేటప్పటికి కరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పడుతుంది అది. అట్లాంటి టైంలో వాళ్ళందరూ అది రోప్ లాగా పెట్టుకొని ఒకరు వెంట ఒకరు అట్లీస్ట్ ఒక 3-4 కాపాడొచ్చుగా ఉండింది 5 మినిట్స్ లోపల. ఇది ఒక సొల్యూషన్ అండి. ఇంకొక సొల్యూషన్ చెప్తాను చూడండి. అక్కడ లేడీస్ చాలామంది శారీస్ కట్టుకొని ఉన్నారు. ఒక్కొక్క శారీ 5.5 మీటర్ వస్తుందండి. మినిమం అంటే ఎంత లేదన్నా 5.5 మీటర్. శారీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు నీళ్ళల్లో అద్దేటప్పటికి చాలా స్ట్రాంగ్ అవుతాయి శారీస్. ఒక 4 లేడీసు వాళ్ళ శారీస్ని ఇచ్చి, ఇప్పుడు వాళ్ళ సిగ్గుపడే ప్రమేయం లేదండి. అక్కడ 7 ప్రాణాలు కొట్టుకొని పోతూ ఉన్నారంటే మిమ్మల్ని ఎవరు కామదృష్టితో ఎవరు చూడరు అక్కడ. మీ శారీస్ని ఇవ్వండి. పక్కన అబ్బాయిలు ఉన్నారు కదా, ఏ అబ్బాయి నీ షర్ట్ నాకు ఇవ్వు అనేసి వీళ్ళు షర్ట్ వేసుకొని వాళ్ళ శారీ తీసి ఇవ్వచ్చుగా ఉండింది. పెట్టికోట్ వేసుకొని ఉంటారు, బ్లౌజ్ ఉంటుంది. మీ శారీ ఇచ్చినంత మాత్రాన్ని ఏం కాదు కదండి. మీ శారీ ఇచ్చేసి పక్కనోడిది ఒకటి షర్ట్ తీసి వేసుకోండి. అబ్బాయి నీ షర్ట్ ఇవ్వు, నేను వేసుకుంటాను కాసేపు అని షర్ట్ తీసి వేసుకోండి, తప్పేముంది అందులో.
మీకు 4 శారీస్ అంటే కూడా 20 మీటర్లు అవుతుంది అది. ఈజీగా వాళ్ళని కాపాడొచ్చుగా ఉండింది. ఇప్పుడు ఒక నలుగురు లేడీస్ కొంచెం ధైర్యం చేసి వాళ్ళ శారీస్ ఇచ్చింటే కూడా వాటిని నీళ్ళల్లో అద్దిన వెంటనే అవి బాగా స్ట్రాంగ్ అవుతాయి. వాళ్ళ దగ్గరికి వేసింటే కూడా ఒకరి వెంట ఒకరు అట్లీస్ట్ ఒక ముగ్గురు నలుగురిని కాపాడొచ్చుగా ఉండింది. ఇది ఇంకొక సొల్యూషను అక్కడ చాలామంది ముస్లిం లేడీస్ ఉన్నారండి. బుర్కాలు వేసుకొని ఉన్నారు, తలపైన దుప్పటాలు వేసుకొని ఉన్నారు. మీకు దుప్పటా 1.5 మీటర్ వస్తుంది, బుర్కాలు 2.5 మీటర్స్ వస్తాయి. వాళ్ళు ఇవ్వచ్చుగా ఉండింది. వాళ్ళు శారీ పైన కానీ డ్రెస్ పైన కానీ బుర్కాలు వేసుకుంటారు, ఆనవాయితీ వాళ్ళది. వాళ్ళు ఈజీగా ఇప్పుడు లోపల శారీ ఉంటుంది కదండి, పైన బుర్కా తీసి ఇచ్చినంత మాత్రాన్ని ఏం కాదు. ఈ కస్టమ్స్ అవన్నీ మనం పెట్టుకున్నవే కదా. ఇప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడాలనుకుంటే బుర్కా ఇవ్వచ్చు, తప్పేముంది అందులో చెప్పండి. నాకు అనిపించింది, నేను చెప్తా ఉన్నాను. ఒక 4-5 మంది లేడీస్ వాళ్ళ బుర్కాలు ఇచ్చింటే కానీ ఒక బుర్కాకి ఒక బుర్కా జాయిన్ చేసి, ఒక దుప్పట్టాకి ఒక దుప్పట్టా జాయిన్ చేసి, కొంచెం తేమ చేసి వాళ్ళ దగ్గరికి ఇసిరేసి నింటే వాళ్ళు ఒకరి వెంట ఒకరు ఆ రోప్ పెట్టుకుని అట్లీస్ట్ కొంచెం ఒక ముగ్గురు నలుగురినైనా కాపాడొచ్చుగా ఉండింది కదా. ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్ మనకి లాస్ట్ ఇయర్ బెంగళూరులో జరిగింది. కేఆర్ ఫ్లైఓవర్ దగ్గర ఒక అండర్ పాస్లో లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చినప్పుడు జరిగింది ఈ ఇన్సిడెంట్. మీకు చాలామంది గుర్తుంటుంది, కర్ణాటక వాళ్ళకి అందరికీ గుర్తుంటుంది ఈ ఇన్సిడెంట్. అండర్ పాస్లో ఒక ఆంధ్ర ఫ్యామిలీ కార్లో 5 మంది ఆంధ్ర ఫ్యామిలీ ఉన్నారు మెంబర్స్. ఆ అండర్ పాస్లో వచ్చినప్పుడు వర్షం ఎక్కువ ఉంది, అండర్ పాస్లో నీళ్లు ఫుల్గా ఉంది, ఆ నీళ్ళల్లో మునిగిపోయింది కార్ అట్లనే. అప్పుడు ఆ అండర్ పాస్కి ఈ వైపు ఆ వైపు నుంచి జనాలు రాలేకపోయినారు, ఫుల్ నీళ్లు నిండిపోయింది అండర్ పాస్. అట్లాంటి టైంలో ఫ్లైఓవర్ పైన ఒక 2 లేడీస్ వాళ్ళ శారీస్ని తీసిచ్చి ఆ ఫ్లైఓవర్ పైన నుంచి శారీస్ని రోప్ లాగా కట్టుకొని పైనుంచి జనాలు ఆ కార్ పైకి దిగి ఆ కారులో ఉండే వాళ్ళందరినీ కాపాడినారు. ఈ ఇన్సిడెంట్ చాలామందికి తెలుసు, మన కర్ణాటక ఫుల్ చూసినారు ఆ వీడియోస్ కానీ అవన్నీ. ఇట్లాంటివి మనం ఎందుకంటే ట్రై చేయకూడదు. ఇప్పుడు మనకి సేమ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇది చిరంజీవి సినిమా కాదు, పవన్ కళ్యాణ్ సినిమా కాదు. మనం హెల్ప్ అని అరిచిన వెంటనే వాళ్ళు హెలికాప్టర్లో వస్తారు, రోప్ వేస్తారు, మనల్ని కాపాడతారు. లేకపోతే పోలీస్ అన్న వెంటనే పోలీస్ పరిగెత్తుకొని వస్తారు, కాపాడతారు. ఇవన్నీ జరిగే పని కాదండి. యాక్చువల్గా వాళ్ళు అట్లా టూరిస్ట్ ప్లేసుల్లో సెక్యూరిటీ ఫోర్స్ని పెట్టాలి, వాళ్ళు పెట్టలేదు. మనం నీళ్ళ లోపల వెళ్ళకూడదు, వెళ్ళాము. ఏదో వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోండి. ఆ ఫ్యామిలీకి నీళ్ళ లోపల వెళ్ళిపోయారు, అందరు కొట్టుకొని వెళ్ళిపోయినారండి. పాపం 7 మంది కొట్టుకొని వెళ్ళిపోయినారు. చాలా బాధ అయింది నాకు ఆ వీడియో చూసి. అనిపించింది నాకే, నేను పెద్దగా చదువుకోలేదు, బీకామ్ చదివాను, ఏదో కొంచెం నాలెడ్జ్ ఉందంతే. నా నాలెడ్జ్కేనే ఇంత థింక్ చేస్తాను. ఈ 3 రకాలుగా ఏదో ఒక విధంగా కాపాడొచ్చు అనిపించింది నాకైతే. అక్కడ అందరు ఉన్నారు కానీ ఒక్కరైనా అట్లా ఎవరు థింక్ చేయలేదండి. అదే నాకు చాలా బాధ అనిపించింది. హోల్ ఫ్యామిలీ అట్లా కొట్టుకొని పోతూ ఉంటే చూసుకొని వీడియోలు చేసుకొని ఉన్నారు కానీ ఇట్లా కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో కాపాడింటే బాగుండు అనిపించింది నాకు. అందుకని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ నా మాటలు కొంచెం గుర్తుపెట్టుకోండి మీరు. ఇట్లా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు శారీ వచ్చి 5.5 మీటర్ ఉంటుంది, అది జస్ట్ లైక్ రోప్ లాగా యూజ్ అవుతుంది. మీరు తీసివ్వడంలో తప్పు అని నేను చెప్పడం లేదు, బట్ థింక్ చేయండి మీరు కూడా. నేను డిఫరెంట్గా థింక్ చేసినావమ్మా, నువ్వు తప్పు చెప్పినావని థింక్ చేయొద్దండి. నేను చెప్పింది ఎంత మాత్రం రియాలిటీ ఉందని థింక్ చేయండి. మనము సినిమాల్లో లాగా అరిచిన వెంటనే పోలీసు వస్తారు, చిరంజీవి వస్తారు, అవన్నీ అబద్ధం అండి. మన పక్కన ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతోందా, మనల్ని మనమే కాపాడుకోవాలి కదా ఫస్టు. ఇది థింక్ చేయండి నేను చెప్పిందంతా. ఇట్లాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు వెంటనే కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేయండి. ఆ ప్రాణాలు పోయే వాళ్ళవి అట్లీస్ట్ మనం ఒకరిద్దరివన్నా మనం కాపాడొచ్చు అనుకుంటాను నేను. మనకు 3-4 గట్టులో ఉంటేనే అట్లీస్ట్ ఒకరినన్నా మనం ఈజీగా కాపాడొచ్చును. ఇవి కొంచెం థింక్ చేసే విషయాలండి, ఓకేనా. ఇది నా ఫ్రెండ్స్ చాలామంది రిక్వెస్ట్ పంపించారు వాట్సాప్లో, కన్నడ ఇది చూసారు వాళ్ళు. వెంటనే వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉన్నారు, మేడం మీరు ఇది తెలుగులో చేయండి, మాకు అర్థం కావడం లేదు, ఏదో చెప్తూ ఉన్నారు కదా బాగుందని. అందుకని మా తెలుగు ఫ్రెండ్స్ అందరి కోసం నేను ఈ వీడియో తెలుగులో చేస్తూ ఉన్నాను.
మీకు నా వీడియోస్ వేరే ఏదైనా కూడా తెలుగులో కావాలంటే మెసేజ్ పెట్టండి. నేను తెలుగులో తప్పకుండా చేస్తానండి. ఎందుకంటే తెలుగు నా మాతృభాష తెలుగు. నేను ఆంధ్ర నుంచి వచ్చినాను. ఇక్కడ సెటిల్ అయినాను. బట్ ఇక్కడ సెటిల్ అయినాను, ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారని నేను కన్నడలో వీడియోస్ చేస్తున్నానంతే. బట్ నా తెలుగు నాకు చాలా ఇష్టం. నా తెలుగు ఫ్రెండ్స్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మీకు ఏదైనా వీడియోస్ తెలుగులో కావాలంటే మెసేజ్ పెట్టండి. తప్పకుండా నా వీడియోస్ని తెలుగులో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.